హాయ్ వర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అనేవి ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ మోడల్ స్కూల్లో 2013లో ఉద్యోగ ప్రకటన అనేది విడుదల చేసినప్పటికీ 2013 మరియు 2014లో దశల వారీగా ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ఒకే నోటిఫికేషన్ అయినా దశల వారీగా ఉపాధ్యాయులను నియమించడంతో మరి వారికి న్యాయం చేసే విధంగా నోషనల్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్టు మనం ఇక్కడ సమాచారాన్ని చూడవచ్చు. త్వరలో మోడల్ టీచర్లకు నోషనల్ సర్వీస్ లబ్ధి. ఇక్కడ మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2014లో ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు 2013 జూన్లో పోస్టింగ్లు పొందిన వారితో సమానంగా మూల వేతనం ఇచ్చేలా నోషనల్ సర్వీస్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఒకటే నోటిఫికేషన్ అయినా వివిధ కారణాల వల్ల ఎంపికైన ఉపాధ్యాయుల్లో కొందరికి 2013లో మరికొందరికి 2014లో పోస్టింగ్లు ఇచ్చారు. ప్రభుత్వ తప్పిదం అయినందున వేతనంలో తమకు అన్యాయం జరుగుతోందని, తమకు కూడా 2013లో నియమితులైన వారితో సమానంగా మూల వేతనం ఇవ్వాలని 2014లో పోస్టింగ్లు పొందిన పలువురు టీచర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2025 ఏప్రిల్ 1 నుంచి ఆ మూల వేతనం అమలు చేయాలని న్యాయస్థానం గత ఏప్రిల్లో తీర్పు వెలువరించింది. విద్యాశాఖ అమలు చేయకపోవడంతో కొందరు టీచర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 13వ తేదీన మరోసారి హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో దస్త్రాన్ని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సీఎం త్వరగా అనుమతించాలని తెలంగాణ మోడల్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు కోరుతూ ఉన్నారు. మొత్తానికి మరి ఏపీ మోడల్ స్కూల్స్ లో 2013లో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి 2013లో కొద్ది మంది టీచర్లు మోడల్ స్కూల్స్ లో జాయిన్ అయ్యారు, అంటే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే నోటిఫికేషన్ లో అదే పరీక్ష రాసినప్పటికీ 2014లో ఉద్యోగంలో చేరడం జరిగింది. మరి ఒకే నోటిఫికేషన్ ఒకే పరీక్ష రాసినప్పటికీ వీరికి ఇచ్చేటటువంటి వేతనాల్లో తేడా అనేది రావడం జరిగింది. ఇంకొక పిఆర్సి అనేది కూడా మరి వీరికి వ్యత్యాసాన్ని చాలా ఎక్కువగా పెంచడం కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ గమనించినటువంటి కొద్ది మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు మరి 2013 వారితో సమానంగా 2014లో ఎవరైతే నియామకమయ్యారో వారికి కూడా 2013 వారితో సమానంగా మరి లబ్ధి చేకూర్చాలి అంటూ కోర్టు ఆదేశించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటివరకు జరిగిందో దాన్నంతా కూడా నోషనల్ సర్వీస్ గా భావించి వారికి కూడా 2013 వారితో సమానంగా వేతనాలు చెల్లించండి అంటూ మరి కోర్టు పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి నోషనల్ సర్వీస్ లబ్ధి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.